ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల వద్ద ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసుల పుట్టినరోజు వేడుకలను ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఓయూలో పనిచేసే కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల వాతావరణంలో మొక్కలు నాటారు. ఆది శ్రీనివాస్ రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులను ఆదరించాలని కొత్తపల్లి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టడం ఆ ప్రాంత ప్రజలకు చేసుకున్న అదృష్టమన్నారు. సెప్టెంబర్ 18 నాడు మన వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి బర్త్డే సెలబ్రేషన్ మన ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము కేక్ కట్ చేసి మన వర్కర్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మన యూనివర్సిటీలో మొక్కలం నాటడం కూడా జరిగింది. ఆది శ్రీనివాస్ గారు మన రాజన్న సిరిసిల్లలో పుట్టి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడి పేద ప్రజల కోసము కొట్లాడి పేద ప్రజల ఇంట్లో ఒక పెద్దన్నగా 10 సమస్య ఉంటే వెళ్ళి వాళ్లకు మంచి చెడు చూసుకునే మన ఆది శ్రీనన్న లక్ష్మి గోవింద్ అనే మన పుణ్య దంపతులకు జన్మించి మన వేములవాడ రాజన్న ఆశీస్సులతోని మన వేములవాడ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు అందరికీ ఒక దిక్సూచిగా ఈరోజు ఉన్నాడు. ఈ అన్నగారి బర్త్డే జరగడము, మన ఆది శ్రీనన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టడము మరియు మా రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు మరి తెలంగాణలో ఉన్న ప్రజలు పేద ప్రజల పక్షాన ఆయన నిలబడి కొట్లాడి వాళ్ళకు మంచి సేటి చూసుకోవడము మేము ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ జేఏసీగా విద్యార్థుల అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇంకా పెద్ద స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్.